తెలుగు అమ్మాయిని ఇంట్రొడ్యూస్ చేశారు. అంతవరకు బానే ఉంది. కాకపోతే ఆవిడ ఓత్ చెప్పినప్పుడు భానుమతి గారిని ఎందుకు ఇన్వాల్వ్ చేశారండి? అంటే తనకి ఒక్కొక్కళ్ళకి ఒక ఆరాధ్య దైవం ఉంటుందండి. ఒక్కొక్కళ్ళకి ఒక ఇన్‌స్పిరేషన్ స్ఫూర్తి ఉంటుంది. తనకి ఆవిడ స్ఫూర్తి. తనకి ఇప్పుడు ఎవరైతే నేను వీణారావుని పరిచయం చేస్తున్నానో, తనకి తను ఆవిడ స్ఫూర్తంట. ఆవిడ సినిమాలు అవన్నీ చూస్తూ ఉంటుందంట ఆవిడ. సో, అందుకని ఆవిడ స్ఫూర్తి అని చెప్పారు కాబట్టి, ఆవిడ ప్రమాణం తన మీద చేయించాం. తెలుగంటే ఇంత ఇష్టం. ఆ! తెలుగు మీ సినిమాల్లో పాటలు, టైటిల్లు అన్నీ తెలుగుదనంతో నిండిపోయి ఉంటాయి. అవునా? కానీ ఒక తెలుగు అమ్మాయిని ఇంట్రొడ్యూస్ చేయడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది మీకు? కాదు కదా! నాకు అంతకుముందు నేను 2009, 2008 వరకు నేను లాస్ట్ సినిమా చేసింది 2010లో ఓపెన్ చేశానండి. దసరాకి. అది 2015లో రిలీజ్ అయింది. మళ్ళీ తర్వాత ఇదే సినిమా చేస్తున్నాను. మన మాధ్యమాలు, మన ఫేస్‌బుక్కు, ఈ మాధ్యమాలన్నీ 2008, 7 నుంచి డెవలప్ అయినాయి. అప్పటిదాకా మన తెలుగు అమ్మాయిల్ని కలవటం గాని, చూడటం గాని జరగాలంటే మనకొక వేదిక కావాలి. కాలేజీ దగ్గరికెళ్ళి బీట్ ఎయటం గాని, ఒక అమ్మాయిలు ఎలా ఉంటారో చూస్తాం గాని, ఇవన్నీ వేరే విధంగా కన్వే అయ్యే అవకాశం ఉంది. సెంటర్స్ లేవు. ఈ మాధ్యమాలన్నీ గత 2007, 8 స్పీడ్ ఇంటర్నెట్ డెవలప్ అయిన కాడి నుంచి సోషల్ నెట్వర్క్స్ అన్నీ డెవలప్ అయినాయి. నేను కూడా ఫేస్‌బుక్‌లో చూసి నేనే అప్రోచ్ అయ్యాను ఈ అమ్మాయిని కూడా. అట్లా అట్లా నాకు తటస్థపడింది కాబట్టి నేను అప్రోచ్ అయ్యి బావుందని నేనే అప్రోచ్ అయ్యి నేనే అవకాశం అనుకున్నాను. కానీ అమ్మాయిని ఆ 2010 నుంచి అనుకుంటున్నా. ఎప్పటి నుంచి అనుకుంటున్నాను మైండ్‌లో. చాలామంది మన ప్రీవియస్ డైరెక్టర్స్ చాలామంది తెలుగు వాళ్ళని చాలామందిని పరిచయం చేశారు. వాళ్ళు సూపర్ స్టార్స్ అయ్యారు. ఇక్కడి నుంచి నార్త్ ఇండియాకెళ్లారు. మనం ఎందుకు నా కెరీర్‌లో పరిచయం చేయలేకపోతున్నానని మనసులో ఎప్పుడూ ఉన్నదానికి ఈ సోషల్ నెట్వర్క్స్‌లోంచి ఇందాక సుప్రియ గారు కూడా మాట్లాడారు కదా! ఇన్‌స్టాగ్రామ్‌లు అవన్నీ వచ్చిన తర్వాత కొంచెం ఈజీ అయింది. స్మార్ట్ ఫోన్స్ అవన్నీ రావటం వలన ఫోటోలు ఆ! అమ్మాయిని ఒప్పించడం కష్టమైందా? వాళ్ళ పేరెంట్స్‌ని ఒప్పించడం కష్టమైందా? అది అంటే పెద్దగా ఏమి కష్టం ఏది కష్టం కాలేదు. వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు నేను అప్రోచ్ అయిన తర్వాత. అది. రైట్. థాంక్ యూ. చౌదరి గారు. దీనికేమైనా సార్. టైం బాండ్ పెట్టుకొని షూట్ చేస్తున్నారా? లేతే ఎవరన్నా? నేనన్నా నేను. లక్ష్మీనారాయణ గారు చెప్పండి. దీనికేమైనా టైం బాండ్ పెట్టుకొని షూట్ చేస్తున్నారా? లేదంటే ఇలా ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తారా? అన్నా ఇది ప్రొలాంగ్ కాదు. ఇది రిజిస్టరింగ్ ద ప్రాజెక్ట్ విత్ ది ఫిల్మ్ గోయర్స్ అండ్ ఫిల్మ్ ఆడియన్సెస్. అంటే ప్రెస్ కాదు. థియేటర్‌కి వచ్చే ఆడియన్స్‌కి ప్రాజెక్ట్ రిజిస్టర్ అవ్వాలి. వాళ్ళకి కొత్త వాళ్ళతో తీసే ప్రాజెక్టు అందులో ఆహ్, ఏదన్నా ఒక పెద్ద సెటప్‌లోంచి రాకపోతే ఏమవుద్దంటే, ఆ ప్రాజెక్ట్ రిజిస్టర్ అవ్వడానికి టైం పడుద్ది. ఆ ప్రాజెక్టు బిగ్ స్కేల్ ఆఫ్ ప్రాజెక్ట్ అంటే కొంచెం వాళ్ళు చేసే దినచర్యల మధ్య నుంచి ఈ ప్రాజెక్ట్ రిజిస్టర్ అవ్వడానికి టైం పడుద్ది కాబట్టి, రిజిస్టర్ చేయడం కోసం తీసుకున్న టైం ఇది. తర్వాత టైము ఎంత పడుద్ది ఒక ప్రాజెక్ట్ అనేది మొదటి 5 రోజులు వాళ్ళతో పని చేసిన ఎంత కోచింగ్ ఇచ్చినా కూడా, మనం ఎంత డ్రైవింగ్ మెకానిజం మనం తెలిసినా కూడా, మన థియరీ ఎంత తెలుసుకున్నా కూడా, కారు ఇచ్చిన తర్వాత ఎదురుగుండా లారీ వస్తుంటే పక్క దిక్కున ఆపుకుంటాం. వన్స్ ఒక 5, 6 నెలలు తోలేసిన తర్వాత డ్రైవింగ్ అనేది మానేస్తాం. మిగతా పనులన్నీ చేస్తాం. డ్రైవింగ్ ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంటుంది. ఫోన్‌లో మాట్లాడుతుంటాం, బుక్స్‌ను సంతకాలు పెట్టేస్తుంటాం, చెక్ బుక్స్, డ్రైవింగ్ జరిగిపోతుంటుంది ఆటోమేటిక్‌గా మనకి సబ్‌కాన్షియస్‌గా జరిగిపోతుంటుంది. ఫస్ట్ నేర్చుకున్నప్పుడు మాత్రం డ్రైవింగ్ ఒక్కటే ఈ రోడ్‌లో ఎవరు రాకుండా ఉంటే బాగుంటుంది అనేది అంత ఆలోచిస్తాం. అలాంటిదే యాక్టింగ్ కూడా. సో, మొదట 5 రోజులు, 10 రోజులు మనం ప్లాన్ చేసిన ప్రకారం వాళ్ళు చేయగలుగుతున్నారా? సంతృప్తికరంగా మనం అనుకున్నట్టు రాసుకున్న ప్రకారం వస్తుందా లేదా చూసుకొని, దాన్ని బట్టి షెడ్యూల్స్ మిగతా వర్కింగ్ డేస్ ఫైనలైజ్ అవుతాయి. ఆ ఫైనలైజ్ అయిన దాన్ని బట్టి షెడ్యూల్ ఆఫ్ రిలీజ్. ఆ రిలీజ్ అయిన టైంకి పెద్ద సినిమాలు వస్తున్నాయా లేదా ఆటిని బట్టి డిసైడ్ అవుద్ది. ఇది ప్రొడ్యూసర్, డైరెక్టర్ అంటే ఆవిడే కాబట్టి ప్రొడ్యూసర్, నేనే డైరెక్టర్‌ని కాబట్టి, ఇంతకుముందు చేసిన సినిమాలు ప్రొడ్యూసర్, డైరెక్టర్ నేనే కాబట్టి, లాస్ అయినా, డిలే అయినా కూడా ప్రాబ్లమ్ నాకే వస్తుంది. ఇప్పుడు ప్రాబ్లమ్ ఆవిడకి ఉంటుంది. ఆవిడని నమ్మిన ఫ్రెండ్స్‌కి అవుద్ది డిలే అవ్వటం వల్ల అది. వైవిఎస్ గారు. ఆ వైవిఎస్ అమ్మాయి గారు. మీ సినిమాతోటే ఫస్ట్ ప్రొజెక్ట్ అయ్యేటట్టు చూడండి. ఏంటన్నా? ఆ అమ్మాయి ఫస్ట్ సినిమా మీదే రిలీజ్ అయ్యేటట్టు చూడండి. అంతేనన్నా. ఓకే. థ్యాంక్ యూ అన్న. వైవిఎస్ గారు. సార్. చెప్పండి అన్న. మీరు ఇదే ఫస్ట్ టైమ్ ఒక తెలుగు అమ్మాయిని పరిచయం చేయడం. బట్ ఇండస్ట్రీతో చాలా ట్రావెల్ ఉంది కాబట్టి, ఒక తెలుగు అమ్మాయిని హీరోయిన్‌గా పరిచయం చేయడానికి వాళ్ళ పేరెంట్స్‌ని ఎలా కన్విన్స్ చేయడానికి ఎంత ఇబ్బందులుంటాయో మీకు తెలియదు కాదు. ఇప్పుడు చూస్తే ట్రెండ్ మారింది. మీరు అన్న. ఇందాక అంటున్నట్టు ఏంటంటే, ఫేస్‌బుక్‌లో ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశారంటున్నారు. హ్మ్. ఇప్పుడు చూస్తే ఏంటంటే, ఇదివరకటి కంటే పేరెంట్స్ చాలా యాక్సెప్టెన్సీ యాక్సెప్టెడ్‌గా పెరిగింది. ఉన్నారు. ఎలా హ్మ్. అంటే, కొంతమంది అమ్మాయిలు రీల్స్ చేస్తున్నా, ఫోటోలు పెడుతున్నా, ఇదివరకు ఉన్నంత అబ్జెక్షన్ ఇప్పుడు లేదు. అవును. కొంతమందైతే చాలా బోల్డ్‌గా కూడా
మోడర్న్ గా కూడా పెడుతున్నారు. అది యాక్సెప్టెన్సీ పెరిగింది. ఎందుకు పెరిగింది అంటారు? అది మీ అబ్జర్వేషన్, పేరెంట్స్ లో మార్పు. నా అబ్జర్వేషన్ అంటే సమాజం చుట్టూ ఉన్న వాతావరణాన్ని అడాప్ట్ చేసుకునే విధానం పెరుగుతుంటుంది మనిషికి. మనిషి మనుగడ ఆధునికత వైపు పెరుగుతుంటుంది, ఆధునికత వైపు పరిగెడుతుంటుంది. ఓకే. మనిషి మనుగడ అనేది ఆధునికత వైపు పరిగెడుతుంటుంది ఎప్పుడు. ఓకే. మనకు 100 ఏళ్ల కిందట సమాజం ఒక రకంగా ఉంటుంది, 100 ఏళ్ళ తర్వాత ఒక రకంగా ఉంటుంది కదండి. అట్లాగే ఇప్పుడు మనం పొద్దున్న లేచిన కంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏదో ఒకటి చూస్తుంటాం. మనం అంటే పర్టికులర్గా మనం అని కాదు, ఇన్ జనరల్గా జరిగేదాన్ని బట్టి నేను చెప్తున్నాను, జనరల్ ఏం చేసిన దాన్ని బట్టి. ఇంతకుముందు 100 ఏళ్ళ కింద అవి చూడరు. సో సమాజంలో జరుగుతున్న దాన్ని బట్టి మనం ఎకస్టమ్ అయ్యి బయలుదేరి వెళ్తుంటాం అనమాట. సో ఇప్పుడు పట్టించుకోవడం మానేశారు. మనం చూసిన విషయాల్లోంచి మోడర్న్ డ్రెస్సులు కూడా ఇప్పుడు అలవాటు అయిపోతున్నాయి. ఇంతకుముందు మోడర్న్ డ్రెస్ వేస్తే ఆశ్చర్యపోయేవాళ్ళు, ఎందుకంటే మనం చూసే వాతావరణంలో అవి రెగ్యులర్ కనపడుతున్నాయి కాబట్టి అవి అలవాటు పడిపోయాం. మీరు అదే హిందీ హీరోయిన్స్ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు ఇది వరకు, ఇప్పుడు తెలుగు హీరోయిన్స్ తో ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అసలు ఏంటి ఒక ప్రొడ్యూసర్ గా డిఫరెన్స్ ఏంటి? ఏ అడ్వాంటేజ్ ఉంటుంది తెలుగు హీరోయిన్స్ తో చేస్తే? ఏం లేదండి, అంటే ఇప్పుడు వేరే స్టేట్ నుంచి వేరే రాష్ట్రాల నుంచి తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే అకామిడేషను, తర్వాత ట్రావెలింగ్ అవన్నీ కూడా మనం బేర్ చేయాల్సి వస్తుంది. ఇది లోకల్ అయితేనేమో మనకి అది మా డబ్బింగ్ విషయంలోనూ, లాంగ్వేజ్ని వాళ్ళు నేర్చుకునే విధానంలోనూ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట, అడాప్ట్ చేసుకునే విధానంలోనూ. వాటిల్లో తెలుగు వాళ్ళు తెలుగు సినిమా చేస్తున్నప్పుడైతే లాంగ్వేజ్ ఈజీగా ఉంటుంది, అర్థం చేసుకునే విధానంలో టైం సేవింగ్ ఫ్యాక్టర్ అవుద్ది. ఈ అకామిడేషన్ అయితే వాళ్ళు వేరే ఊళ్ళో అయితే ఇక్కడ హైదరాబాద్లో ఇల్లు తీసుకోమంటాం తీసుకుంటారు, లేదా ఫ్లాట్ తీసుకోమంటాం తీసుకుంటారు, ఆ ఫ్లాట్లో ఉంటారు. బోర్డింగ్ అది ఈజీగా ఉంటుందండి. బోర్డింగ్ కారణంగానే తెలుగు హీరోయిన్ దగ్గరికి వెళ్ళారు ఈసారి. అదే అంటే చాలా సేవింగ్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళు కూడా ఈ సోషల్ మాధ్యమాల్లో వచ్చిన తర్వాత చాలా వెస్టర్నైజ్ కాస్ట్యూమ్స్ వేసుకుంటాం అనేది వాళ్ళే ఈ బిడియం అంతా పోయి వాళ్ళు బాగా కొత్త రకమైన పాశ్చాత్య ధోరణిలో డ్రెస్సులు వేసుకోవడం కానీ, ట్రెడిషనల్ వేర్స్ వేసుకోవడం కానీ అన్నిటిలోనూ వాళ్ళు ఫేస్బుక్లో పెడుతూ రకరకాలుగా ఎక్స్పోజ్ అవుతున్నారు. ఎక్స్పోజ్ అంటే గ్లామర్ అని కాదు, అంటే కనిపిస్తున్నారు. చౌదరి గారు, వైవిఎస్ గారు, దానికి కంటిన్యూటీ క్వశ్చన్. మీరు తెలుగు అమ్మాయి అనే అభిమానంతో తీసుకొచ్చారా, బడ్జెట్ కటింగ్ కోసం తీసుకొచ్చారా? నచ్చకపోతే ఎవరిని తీసుకోరండి. ముందు అమ్మాయి నచ్చింది, ఫేస్బుక్లో చూస్తే నచ్చిన తర్వాత ఎవరైనా ఆరాధిస్తే ఫలానా అమ్మాయిని తెలిసింది. సో నా మనసులో ఎప్పటి నుంచి ఒక కోరిక ఉంది, ఒక తెలుగు అమ్మాయిని పరిచయం చేయాలి మనం అని. చాలామంది ఇంతకుముందు మన దర్శకులు చాలామంది పరిచయం చేశారు కదా అనేది, ఆ కోరికకి ఒక ఆన్సర్ దొరికింది ఇన్నాళ్ళకి. సో చాలా రూపలావణ్యాలు బ్రహ్మాండంగా ఉన్నాయి అమ్మాయివి, ఎందుకు పరిచయం చేయకూడదు మనం? ఆ శ్రమ ఏదో మన తెలుగు అమ్మాయి మీద ఎందుకు పడకూడదు ఆ శ్రమ అనేది అనుకున్నాను, పరిచయం చేశాను.